ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Hi viewers, I am Dr. Sharmila, Senior Consultant Pediatrician. చైల్డ్ హెల్త్ కేర్ టిప్స్లో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రెస్సింగ్. మా పిల్లలు ఫుడ్ సరిగ్గా తినట్లేదు, ఎందువలన అంటారు, ఏం చేస్తే బెటర్ అవుతారు అని నన్ను 100% నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ అందరూ అట్ సమ్ పాయింట్ అడుగుతారు. ఒక చైల్డ్ కోసం కాకపోతే ఇంకో చైల్డ్ కోసం. సో దానికి ఇవాళ నేను చెప్పబోయే ఆన్సర్స్ మీరు వినాల్సిందే. మా పిల్లలు బాగానే తింటున్నారు అని చెప్పే పేరెంట్స్ని నేను చాలా తక్కువగా చూశాను. ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ మా పిల్లలు సరిగ్గా తినట్లేదండి, ఏం చేయాలి, సరిగ్గా ఎదగట్లేదండి, ఏం చేస్తే బెటర్ అవుతుంది అని అడుగుతూనే ఉంటారు. అయితే ఆల్మోస్ట్ 1 out of every 4 children అంటే 25% చిల్డ్రన్కి సమ్ కైండ్ ఆఫ్ ఈటింగ్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇది కాకుండా పేరెంట్స్ని అడిగితే ఆల్మోస్ట్ 90% మందికి ఉందని చెప్తారు. నిజంగా వీళ్ళకి ఈటింగ్ ప్రాబ్లం ఉందా లేదా ఇది కన్ఫర్మ్ చేసుకుని తర్వాత అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్. ఈటింగ్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్రోత్ చార్టింగ్. వెయిట్ సరిపడా ఉన్నారా చైల్డ్, హైట్ సరిపడా ఉన్నారా లేదా, డెవలప్మెంటల్గా నార్మల్గా ఉన్నారా లేదా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఊరుకూరుకునే జబ్బును పడుతున్నారా, ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకుంటే మనకి అసలు ఈటింగ్ ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. ఈటింగ్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్. పిల్లలు సరిగ్గా తినట్లేదు, సరిగ్గా ఎదగట్లేదు అని పేరెంట్స్ కంప్లైంట్ చేసే పిల్లల్లో 90% మంది యాక్చువల్గా వాళ్ళకి ఏజ్ అప్రోప్రియేట్గా ఎదుగుదల ఉంటుంది అండ్ వాళ్ళ బర్త్ వెయిట్కి హైట్కి అనుగుణంగా వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు అండ్ దానికి సరిపడా తింటూనే ఉంటారు. సో మిగతా 10% ఆఫ్ చిల్డ్రన్ వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మనం కనిపెట్టాలి అండ్ దాన్ని సాల్వ్ చేయాలి. అసలు ప్రాబ్లం లేకుండానే పేరెంట్స్ ఎందుకు అనుకుంటారు ప్రాబ్లం ఉంది, వీళ్ళకి సరిగ్గా ఫుడ్ తినట్లేదని ఎందుకు అనుకుంటారంటే, ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 3 కిలోలు 2.5 కిలోలు పుట్టిన చైల్డ్ ఒక 7 కిలోల వరకు పెరుగుతారు, 7-7.5 కిలోల వరకు పెరుగుతారు. అండ్ దాంతో కంపేర్ చేస్తే నెక్స్ట్ 4 years ఆల్మోస్ట్ 1.5-2 కిలోలే పెరుగుతారు సంవత్సరానికి. సో ఈ డ్రాస్టిక్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఇది పేరెంట్స్కి తెలియక ఏంటి సడన్గా తింటం మానేశారు, చాలా తక్కువ తింటున్నారు అని ఆపోహలో పడి దాని గురించి యాంగ్జైటీ వచ్చి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. సో గ్రోత్ ల్యాగ్ అనేది ఉంటుంది. గ్రోత్ యాక్చువల్గా తగ్గుతుంది. ఫస్ట్ సంవత్సరం నిండగానే ఆల్మోస్ట్ పిల్లల్లో గ్రోత్ చాలా తగ్గిపోతుంది. 30% ఆఫ్ వాట్ ఇట్ వాస్ బిఫోర్ ఆర్ ఈవెన్ లెస్. సో ఈ విషయం తెలిస్తే ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. అయితే అసలు పెరగాల్సినంత పెరుగుతున్నారా లేదా ఇది మాత్రం డెఫినెట్గా చెక్ చేసుకోవాల్సిందే. ప్రతిసారి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రీజన్కి వెళ్ళినా కానీ వెయిట్ చెక్ చేయించుకోవాలి. అండ్ సంవత్సరం దాటిన తర్వాత అట్లీస్ట్ 3 to 4 months ఆర్ మేబీ once in 6 months హైట్ చెక్ కూడా చేసుకుంటూ ఉండాలి. దీన్ని బట్టి పిల్లలు సరైన క్రమంలో పెరుగుతున్నారా లేదా అనేది ఫస్ట్ మనకు అర్థమైపోతుంది. సరిగ్గా ఎదుగుతున్న పిల్లల్లో కూడా ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చా? ఎస్, ఉండొచ్చు. అదే కేటగిరీ అంటే కొన్ని ఫుడ్స్ మాత్రమే తింటూ కొన్నిటిని రెఫ్యూజ్ చేయటం, అంటే సెలెక్టివ్ ఫుడ్ రెఫ్యూజల్ అని ఉంటుంది. ఇది ప్రాబ్లమే. అసలు ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? మేజర్గా 3 రకాలు. ఒకటి ఏంటంటే ఆకలి తక్కువ లేదా ఫుడ్ అసలు
తినాల్సిన మోతాదులో తినకుండా తక్కువగా తింటాం, లిమిటెడ్ ఇంటేక్ అంటాం. రెండో ఇంపార్టెంట్ కేటగిరీ సెలెక్టివ్ రెఫ్యూజల్, అంటే కొన్ని ఫుడ్స్ తింటూ ఉంటారు కానీ అవి మాత్రమే తింటారు, అన్ని రకాలు తినరు. చాలా రెస్ట్రిక్టెడ్గా ఒక 10-15 ఫుడ్ స్టఫ్సే తింటారు, ఇంకా వీటికి మించి తినరు, మిగతా అవన్నిటిని రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా మోతాదు సరిపడా తినచ్చు కానీ సెలెక్షన్ ఉంటుంది వాళ్ళకి, ఎక్స్ట్రీమ్ సెలెక్షన్. మూడోది ఏంటంటే అసలు ఫుడ్ చూడటం ఆలస్యం, గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటారు, ఏడవటం, రెఫ్యూజ్ చేయటం. ఆ సైట్ ఆఫ్ ఫుడ్డే చాలా భయాన్ని ఆందోళన కలిగిస్తూ ఉంటుంది పిల్లల్లో. ఈ 3 కేటగిరీస్కి ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే. అసలు ఫీడింగ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉన్నాయి అని పీడియాట్రిషియన్ ఎప్పుడు అంటారంటే ఈ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ గ్రోత్ సరిగ్గా లేదు, రిక్వైర్డ్ పేస్లో వెళ్ళట్లేదు, ఆబ్వియస్గా జబ్బున పడట్లేదు, ఫుడ్ తక్కువ తింటున్నారు అని పేరెంట్స్ చెప్పినప్పుడు. రెండోది ఫుడ్ చూస్తే చాలు ఏడవటం మొదలు పెడుతున్నారు, అది డెఫినెట్గా ఫీడింగ్ ప్రాబ్లమే. నెల మించి ఫుడ్ ముందు తీసుకుంటున్నట్టుగా తీసుకోకుండా చాలా తగ్గిపోతే ఇది ఫీడింగ్ ప్రాబ్లమే. నేను చెప్పిన ఫీడింగ్ డిఫికల్టీస్ అనే బ్రాడ్ క్లాసిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లిమిటెడ్ ఎపిటైట్, అంటే తక్కువ మోతాదులో తినేవాళ్ళల్లో. వీళ్ళల్లో అసలు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఏ రకాల పిల్లలు తక్కువ తింటూ ఉంటారు? అన్నిటికంటే ముఖ్యమైన కేటగిరీ ఫస్ట్ ఏంటంటే అసలు తక్కువ తింటున్నారు అని పేరెంట్స్ అపోహపడే పిల్లలు. ఇది ఎలా తెలుస్తుంది? వాళ్ళ గ్రోత్ అంతా చెక్ చేస్తే. చాలా వరకు పిల్లలు ఈ అపోహపడి వచ్చి అడుగుతున్న పేరెంట్స్కి చెందిన పిల్లలే. అయితే ఇది కాకుండా నిజంగానే తక్కువ తినే పిల్లలు ఉంటారు. వీళ్ళు వేరియస్ కైండ్స్ ఉంటారు. వీళ్ళల్లో ఒకళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చైల్డ్ ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, కానీ అంతగా పర్ఫెక్ట్గా గ్రోత్ ఉండదు అండ్ కాస్త కోస్త తక్కువ తింటూ ఉంటారు. ఇలాంటి పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇంకో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండరు, తక్కువ తింటూ ఉంటారు అండ్ ఎక్కువ కమ్యూనికేటివ్గా కూడా ఉండరు. ఇలాంటి పిల్లలు ఒక కేటగిరీ. మూడో మోర్ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ కేటగిరీ ఏంటంటే సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఎయిదర్ హార్ట్ కానీ, లంగ్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, ఏ రకమైన జబ్బులైనా ఉండొచ్చు. లేదా ఫుడ్ పైప్లో తింటం మొదలు పెట్టగానే మంట రావటం, కడుపులో మంట కానీ, ఫుడ్ పైప్లో కానీ, థ్రోట్లో కానీ, ఇట్లా సీరియస్ ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీ పిల్లలు వీళ్ళల్లో ఏ కేటగిరీకి చెందుతారు. ఇది తెలుసుకున్న తర్వాత వీళ్ళని ఈచ్ కేటగిరీని మేనేజ్ చేసే చిట్కాలు వేరేగా ఉంటాయి. ఫీడింగ్ ప్రాబ్లం ఎలాంటిదైనా కూడా పేరెంట్స్కి ఆశ్చర్యం కలిగించేది ఒక విషయం నేను చెప్పాల్సిందే. ఏంటంటే పిల్లల్లో ప్రాబ్లం ఉండి తినకపోవటం అనేది ఎలా జరగచ్చో పేరెంట్స్ ఫీడింగ్ టెక్నిక్ తప్పైతే కూడా ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పిల్లల్లో పేరెంటల్ ఫీడింగ్ టెక్నిక్స్ తప్పు ఉండబట్టే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం అవుతుంది. ఫీడింగ్ టెక్నిక్స్ ఏంటి అసలు, ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిల్లో మంచిదేది, ఎలా ఉండకూడదు, వీటన్నిటికీ ఆన్సర్స్ ఏంటంటే ఫీడింగ్ టెక్నిక్స్ మెయిన్గా 4 రకాలని చెప్పచ్చు. దాంట్లో రెస్పాన్సివ్ ఫీడింగ్ టెక్నిక్ అనేది అన్నిటికంటే ఉత్తమమైన టెక్నిక్. రెస్పాన్సివ్ ఫీడింగ్ స్టైల్ అని అంటే పిల్లలు ఇప్పుడు తినటానికి రెడీగా ఉన్నారా లేదా, ఎంతవరకు తిందాం అనుకుంటున్నారు, అండ్ ఇవి గమనిస్తూ వాటికి మోతాదుకు మించకుండా రెస్పాండ్ అవటం. మోతాదుకు మించకుండా అని ఎందుకు అంటున్నానంటే
వాళ్ళు తినటం ఆపగానే మధ్యలో ఏదైనా పాజ్ ఇచ్చినా లేదా రెఫ్యూజ్ చేయగానే చాలాసార్లు పేరెంట్స్ చాలా అండ్యూగా చాలా విపరీతమైన కోపం ప్రదర్శించటం లేదా చిరాకు చూపించటం లేదా బలవంతాన ఫీడ్ చేయాలని ట్రై చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవేవీ లేకుండా కొత్త ఫుడ్ పెట్టినప్పుడు రెఫ్యూజ్ చేసినా లేదా రోజు తినే మోతాదులో సగము అంతకంటే తక్కువ తిన్నా కూడా లెట్ ద చైల్డ్ బీ అంటాం. అంటే ఆ మీల్ టైమ్ అంతే తిన్నామని అనుకుంటున్నాడు చైల్డ్, మోర్ దాన్ వన్స్ రెఫ్యూజ్ చేశాడు, వదిలేయండి, కొంపేం మునిగిపోలేదు, నెక్స్ట్ ఫుడ్ టైంలో తింటాడు. లేదా ఈ వారం అంతా తక్కువ తింటే వచ్చే వారం తింటారు. పిల్లలు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్టార్వ్ అవ్వాలి, లాంఛనం చేయాలి అని డిసైడ్ చేసుకుని ఎవరు పుట్టరు. సో బాడీలో జరుగుతున్న మార్పులకి అనుగుణంగా మన ఆకలి కూడా తగ్గుతూ పెరుగుతూ ఇలా చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. వాటిని ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేయాలి. ఫీడింగ్ స్టైల్స్లో ఏవి అస్సలు చేయకూడనివి అని అంటే కొయర్సివ్, ఫోర్స్ఫుల్. చాలామంది పేరెంట్స్ ఇదే చేస్తూ ఉంటారు. నేను ఒక్కొక్కసారి చాలా బాధపడతాను. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే చంటి పిల్లల్ని అయితే కాళ్ళ మీద పడుకోబెట్టుకొని బలవంతాన గొంతులో పోసేస్తూ ఉంటారు. మనెవరం అలా తినట్లేదు కదా, మనకంటే చిన్న సైజులో ఉన్నారు కదా, మనం రెసిస్ట్ చేయలేరు కదా అని అలా అబ్యూస్ చేయకూడదు పిల్లల్ని. అసలు అలా తినే పద్ధతే కాదు. 6 నెలల నుంచి కూడా పిల్లలకి సెమీ రిక్లైనింగ్ రాకింగ్ చైర్స్ కానీ లేదా మనం ఫీడింగ్ బాటిల్స్ లేకపోతే బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు అడాప్ట్ చేసే పోస్చర్స్ ఉంటాయి కొన్ని. సో అలానే ఇట్లా 45 డిగ్రీ యాంగిల్లో కూర్చోపెట్టుకొని మెల్లగా చెంచాతోటి ఫుడ్ పెట్టాలి. అవి ప్లెజెంట్ టైమ్స్ అవ్వాలి, అంతేగాని బలవంతాన ఏదో ఒక రకంగా ఫీడ్ చేద్దామని ట్రై చేయకూడదు. ఇది చంటి పిల్లల్లో. ఇంకాస్త ఎదిగిన పిల్లల్లోనేమో కొట్టడం, బెదిరించటం ఇట్లాంటివి చాలా టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. వీటన్నిటి మూలన ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఫుడ్ అంటేనే అవర్షన్ డెవలప్ అవుతుంది. ఫుడ్ అంటేనే నాకు పేరెంట్కి మధ్యలో యుద్ధం అనే ఆపోహ క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. 90% పిల్లల్లో పేరెంటల్ ఫీడింగ్ టెక్నిక్స్ సరిగ్గా లేకనే వాళ్ళు ఫుడ్ తినటం తగ్గిపోతుంది. ఇది కొయర్సివ్ అండ్ ఫోర్స్ఫుల్ ఫీడింగ్. ఇది కాకుండా కొంతమంది అతి ప్రేమ, అతి జాగ్రత్త, పర్మిసివ్ ఇంటెలిజెంట్ ఫీడింగ్ అంటాం. అంటే ఫ్యామిలీ మొత్తానికి ఒక వంట ఒకటి జరుగుతుంది, అది పెడదామని ట్రై చేస్తారు. అది నో అనటం ఆలస్యం, నీకేం కావాలి అని అడిగి హోటల్లో మెనూ కార్డ్ లాగా ఇమ్మీడియట్గా వెళ్ళి అవన్నీ కుక్ చేసి తీసుకొచ్చేసి ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, లిటరల్గా వాళ్ళని బ్రతిమలాడటం, బెగ్ చేయటం చేస్తూ ఉంటారు. ఇది కూడా అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. ఇలా చేస్తున్న పిల్లల్లో ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఒక రకమైన ఫుడ్ స్టఫ్సే తినే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏది ఇష్టమో అది మాత్రమే తింటారు. అన్ని సమతుల ఆహారం అందదు అలాంటి పిల్లలకి. ఈ రెండు కాకుండా నెగ్లెక్ట్ఫుల్ ఫీడింగ్ టెక్నిక్ అని ఉంటుంది. బాగా చిన్నప్పుడే సంవత్సరం దాటిందో లేదో వాళ్ళకి ప్లేట్లో అక్కడ పెట్టేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ తిన్నారు, లేకపోతే వదిలేస్తాను. కంప్లీట్గా నెగ్లెక్టింగ్ ద చైల్డ్. అసలు ఏం పెడుతున్నాము, దాంట్లో పోషక ఆహారాలు ఉన్నాయా లేవా, తింటున్నారా లేదా, ఎంత తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఇట్లా ఇవన్నీ గమనించుకోకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ పేరెంట్స్ నెగ్లెక్ట్ఫుల్గా ఉండరు. ఎక్కువ మోతాదు కొయర్సివ్ అండ్ ఫోర్స్ఫుల్, అంటే బలవంతాన ఏదన్నా చేసి బెదిరించైనా కొట్టైనా ఫుడ్ పెడదామని ట్రై చేస్తారు. లేదా వాళ్ళు అడిగినవి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్ చేస్తూ ఒక్కొక్కసారి న్యూట్రిషన్ ఉండదు కూడా వాటిల్లో, అలాంటివి పెడదామని చూస్తారు. ఈ రెండు విధాలుగా కాకుండా రెస్పాన్సివ్గా చైల్డ్ ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, ఈసారి తినకపోవటానికి కారణం ఏమై ఉండొచ్చు, వాటిని రెస్పెక్ట్ చేస్తూ
పెద్ద డ్రామా చేయకుండా ఫుడ్ టైమ్స్లో జెంటిల్గా మీరు తింటూ వాళ్ళని తినమని 1-2 సార్లు అడిగి తినకపోతే వదిలేసి నెక్స్ట్ ఫుడ్ టైం వరకు ఈ మధ్యలో అవి ఇవి తినమని వాళ్ళ వెంట పడకుండా వెయిట్ చేసి వాళ్ళని సరిగ్గా ఆడుకోనిచ్చి మంచినీళ్ళు మాత్రం అడిగినప్పుడల్లా ఇస్తూ అడగకపోయినా ఆఫర్ చేస్తూ వదిలేస్తే డెఫినెట్గా నెక్స్ట్ మీల్ టైం బెటర్గా ఉంటుంది. పేరెంట్స్ చేసే ఒక కామన్ మిస్టేక్ చెప్తాను. అసలు 90% మంది పిల్లల్లో పేరెంట్స్ ఫుడ్ సరిగ్గా తినట్లేదు అనే విషయాన్ని ఇంటి దగ్గర మొదలుపెట్టి నేబర్హుడ్, చుట్టాలు, ఫైనల్గా పీడియాట్రిషియన్ దగ్గర అదొక బిగ్ డీల్ చేసేస్తారు. అది కూడా పిల్లవాడు ఉండగానే అతని ముందే దాని గురించి విపరీతంగా డ్రామటైజ్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఏడుస్తూ ఉంటారు కూడా. సో ఇది రాంగ్ సిగ్నల్ ఇస్తుంది చైల్డ్కి. కొంతమంది పిల్లలు, తెలివిగల పిల్లలు యాక్చువల్గా ఫుడ్ అవాయిడ్ చేస్తే నాకు చాలా అటెన్షన్ వస్తుంది కదా అని ఫుడ్ అవాయిడ్ చేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఇండియన్ హౌస్ హోల్డ్స్లో ఇది చాలా కామన్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లవాడు సరిగ్గా తినట్లేదు అని అనుమానం ఉంటే వెళ్ళి పీడియాట్రిషియన్ దగ్గర గ్రోత్ చెక్ చేసుకోవటం అండ్ సరిగ్గా పెరుగుతున్నాడా లేదా, సెలెక్టివ్గా ఏదైనా ఫుడ్స్ సరిగ్గా తినకపోతే రీజన్ ఏమై ఉండొచ్చు, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇలాంటివన్నీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేయండి. పిల్లలు ఎదురుగా టూ మచ్ అటెన్షన్, వాళ్ళు తిననప్పుడు టూ మచ్ అటెన్షన్ ఇవ్వకూడదు. కామ్గా ఫుడ్ పక్కకు తోసేస్తే లేచి వెళ్ళిపోనివ్వండి. నెక్స్ట్ మీల్ లేదా నెక్స్ట్ డే లేదా నెక్స్ట్ వీక్ హీఈస్ గోయింగ్ టు ఈట్. సో దాని గురించి ఎక్కువ బెంబేలు పడద్దు, అనవసరంగా ఎక్కువ అటెన్షను ఇవ్వద్దు. ఫీడింగ్ ప్రాబ్లమ్స్లో లిమిటెడ్ ఎపిటైట్ అంటే ఆకలి సరిగ్గా లేకపోవటం. ఇది కాకుండా నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఆకలి సరిపడా ఉంటుంది, సరిపడా అమౌంట్ తింటూ ఉంటారు కానీ హైలీ సెలెక్టివ్ ఉంటారు. అంటే కొన్ని ఫుడ్ స్టఫ్స్ తింటూ ఉంటారు, మిగతా వాటిని రెఫ్యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో అగైన్ 2-3 కేటగిరీస్ ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఈజ్ నియోఫోబియా అంటాం. అంటే కొత్త ఫుడ్ స్టఫ్ ఆఫర్ చేయటం ఆలస్యం, నో అనేస్తారు పిల్లలు. ఇది చాలా నార్మల్ థింగ్. పేరెంట్స్కి తెలియంది ఏంటంటే ఇది మనకి ఎవల్యూషనల్గా ఇది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఏది పడితే అది తిని హాని జరగకుండా ఉండటానికి ఒకప్పుడు మన ఏన్సిస్టర్స్ ఇమ్మీడియట్గా కొత్త ఫుడ్ వెంటనే యాక్సెప్ట్ చేయకుండా మనం ఇవాల్వ్ అయ్యాం. సో దాని నుంచి వచ్చిందే ఈ బిహేవియర్. అయితే మీకు ఇది తెలవటం మూలాన నియోఫోబియాని ఎలా ఓవర్కమ్ అవ్వాలో తెలుస్తుంది. సింపుల్ చిట్కా ఏంటంటే ఏ కొత్త ఫుడ్ స్టఫ్ అయినా ఆఫర్ చేసి వదిలేసి మనం తిని చూపించాలి. అండ్ అట్లీస్ట్ 10 times యావరేజ్ మీద రిఫ్యూజ్ చేస్తారు పిల్లలు. ఈసారి తినకపోతే జస్ట్ లెట్ ఇట్ బీ. వాళ్ళని పడుకోబెట్టేసి గొంతులో పోయకుండా అలా అని బెదిరించకుండా మీరు వదిలేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్తో దాని పక్కనే కొత్త ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇలా అట్లీస్ట్ 10 times చేస్తే కానీ నిజంగా వాళ్ళు ఇంకా తినరా లేదా యాక్సెప్ట్ చేస్తారా అనే విషయం అర్థమవుతుంది. ఇది చాలా నార్మల్ థింగ్. అస్సలు ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కీప్ ట్రయింగ్. అట్లీస్ట్ అన్ యావరేజ్ ఆఫ్ 8 to 12 times అని చెప్తాం. ఏ కొత్త ఫుడ్ స్టఫ్ అయినా ఇన్నిసార్లు రెఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ డోంట్ గివ్ అప్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే వీక్ తర్వాత డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఇది నార్మల్ టాడ్లర్ సైకాలజీ. మైల్డ్లీ సెలెక్టివ్ కిడ్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే 1-2 సార్లు ఆఫర్ చేసినప్పుడు నో అంటారు, కానీ రిపీటెడ్గా ఆఫర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనం ట్రై చేయమన్నవన్నీ అట్ సమ్ పాయింట్ ట్రై చేస్తారు, కానీ నార్మల్ చిల్డ్రన్ లాగా ఇష్టపడి తినరు. దిస్ ఈజ్ ఓకే. రిపీటెడ్గా ట్రై చేస్తూ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ స్టఫ్తో పాటు దీన్ని పక్కగా పెట్టి
తినమంటే సరిపోతుంది. దీనికి పెద్దగా ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా సీరియస్లీ సెలెక్టివ్ చిల్డ్రన్ ఉంటారు. వీళ్ళు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే కొన్ని రకాలైన ఫుడ్ స్టఫ్స్ అంటే సైజ్ ఆఫ్ ద పార్టికల్ పెద్దగా ఉన్నా రెఫ్యూజ్ చేస్తారు, లేదా స్మెల్ బట్టి ఈ పర్టికులర్ స్మెల్స్ వస్తే చాలు వాంతులు చేస్తూ ఉంటారు, లేదా చూడటానికి వాళ్ళకి ఇష్టంగా లేకపోతే అసలు ట్రైనే చేయరు. చాలా సీరియస్ సెలెక్షన్ ఉంటుంది. సీరియస్గా ఉంది వీళ్ళకి సెలెక్టివ్ ప్రాబ్లం అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆల్మోస్ట్ వాళ్ళు తినే ఫుడ్ స్టెప్స్ అన్నీ కౌంట్ చేస్తే 10-15 కంటే తినరు. మిగతావన్నీ డెఫినెట్గా రిఫ్యూజ్ చేస్తారు, ఏడుస్తారు, మారాన్ చేస్తారు అండ్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. ఇన్ఫ్యాక్ట్ టచ్ చేసి చూస్తారు కొంతమంది పిల్లలు, వాళ్ళకి ఆ టెక్స్చర్ నచ్చకపోయినా కూడా రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రాబ్లం ఈటింగే. దీని గురించి మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేయాలి. ఇలాంటి పిల్లల్లో కొంతమందికి ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉండొచ్చు. ఇది ఉందా లేదా టెక్స్చర్స్కి ఎందుకు వాళ్ళు అంత ఎవర్స్గా ఉన్నారు, పర్టికులర్గా కొన్ని ముట్టుకుంటే లేదా ఫీల్ అయితే లేదా స్మెల్ చేస్తే ఇలాంటి వాటిల్లోనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రికగ్నైజ్ అవుతున్న ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఆల్మోస్ట్ 90% ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ పిల్లలకి సమ్ కైండ్ ఆఫ్ ఫీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇలాంటి పిల్లల్లోనే చాలా ఎక్సెసివ్గా సెలెక్షన్ ఉంటుంది. అంటే ఒక 10-15 ఫుడ్ స్టఫ్స్కి మించి వాళ్ళు ట్రై చేయడానికి ఇష్టపడరు. ఇన్ఫ్యాక్ట్ అసలు తినటానికి చాలా మారం చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి పిల్లల్లో కొన్ని నాయిజెస్కి ఎక్సెసివ్గా భయపడటం ఆర్ రియాక్ట్ అవటం, లేదా కొన్ని రకాల బట్టలకి వాళ్ళు ఆ టెక్స్చర్స్ని భరించలేకపోవటం, లేదా కొన్నిసార్లు కొన్ని రకాల లైట్స్కి బాగా హైపర్ రియాక్ట్ అవటం, ఇలా కూడా ఉంటాయి. ఈ హైలీ సెలెక్టివ్ ఫుడ్ ఇంటేక్ ఉన్న పిల్లల్లో సెన్సరీ పర్సెప్షన్ డిఫెక్ట్స్ అని లాస్ట్ మేబీ 5 to 10 ఇయర్స్లోనే రికగ్నైజ్ చేయటం మొదలుపెట్టారు. అండ్ వీళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని రకాల థెరపీ ఇస్తే వీళ్ళు డెఫినెట్గా బెటర్ అవుతారు. స్పెసిఫిక్ ఫుడ్స్ని అస్సలు నోట్లో పెట్టుకోకపోవటం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ దిస్. ఇది కాకుండా సీరియస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే అది న్యూరలాజికల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా గొంతు శ్వాసకోశ జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని రకాల ఫుడ్ స్టఫ్స్ తినలేకపోవటం అనేది ఉంటుంది. వీళ్ళకి నోట్లో పెట్టిన తర్వాత ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. సెన్సరీ ప్రాసెసింగ్ డిఫెక్ట్స్ ఉన్న పిల్లల్లో నోట్లో పెట్టిన తర్వాత సడన్గా వాంతి చేయాలనిపించటం, లేదా ఫుడ్ చూస్తూనే కూడా కొంతమంది వాంతి వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ శ్వాసకోశ జీర్ణకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి పీడియాట్రిషియన్ చెక్ చేస్తారు. సో ఇలా ఎక్స్ట్రీమ్ సెలెక్షన్ ఉన్న పిల్లలకి ఏం చేయాల్సి ఉంటుంది? వీళ్ళకి డెఫినెట్గా కొంత థెరపీస్ ఉంటాయి, ఆక్యుపేషనల్ థెరపీ అని చెప్పి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని చేతులతో ఫుడ్ ముట్టుకోవటానికి ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళ టెక్స్చర్ ఫీల్ అవటం, ఆ స్మెల్ని ఆస్వాదించటం, తర్వాత కలర్ని అప్రిషియేట్ చేయటం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే డిస్ట్రాక్షన్ ఫీడింగ్ లేకపోతే. ఇప్పుడు కామనెస్ట్గా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద చిల్డ్రన్ని ఫీడింగ్ టెక్నిక్ ఏంటంటే మొబైల్ ఫోన్ కానీ, టీవీ కానీ, కంప్యూటర్ ల్యాప్టాప్ కానీ పెట్టేసి ఫుడ్ పెట్టడం. పేరెంట్ ఎక్కడో చూస్తూ ఉంటారు, పిల్లలేమో స్క్రీన్ వెబ్ చూస్తూ ఉంటారు. అస్సలు ఇంటరాక్షన్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ పేరెంట్ అనేది ఉండట్లేదు. ఇవి ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ని ఎంకరేజ్ చేస్తుంది. అట్లాంటి డిజార్డర్స్ పెరగటానికి ప్రాబబ్లీ ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అదే కాకుండా ఫీడింగ్ డిఫికల్టీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ డిస్ట్రాక్షన్ ఫీడింగ్. ఇది చిన్నప్పటి నుంచి చేయకూడదు. ఎందుకంటే ఫుడ్ పర్సెప్షన్ అది ఎలా ఉంది అనేది అప్రిషియేట్ చేస్తూ తింటే దే విల్ బికమ్ గుడ్ ఈటర్స్ తర్వాత కూడా.
ఇనీషియల్గా మీకు పెట్టడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది డిస్ట్రాక్షన్ ఫీడింగ్. అది పెట్టేసి స్క్రీన్ మీద గబగబా చెంచా పెట్టేస్తారు. కానీ అది ఎన్నాళ్ళు వాళ్ళు తినటం మొదలుపెట్టిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, వాళ్ళకి అప్పటికి డెవలప్ అవ్వాల్సిన వేరియస్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వవు. ఫుడ్ అప్రిసియేషన్ అంతా వెనకబడిపోతుంది. అప్పుడు సీరియస్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అనేది చేయకూడదు. అది మీకు ఎంత కష్టమైనా కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫుడ్ పెట్టే టైంలోనే మీతో ఎన్నాళ్ళు పెట్టించుకుంటారు? మ్యాక్సిమం 1.5 years, 2 years. ఐ థింక్ పేరెంట్స్ అందరూ ఆ 2 years ఆ టైంని, చాలా వాల్యుబుల్ టైంని చైల్డ్తో ఇంటరాక్ట్ అవ్వటానికి అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకోవటం, మీరు తింటూ ఫుడ్ని ఆస్వాదిస్తూ ఎంకరేజ్ చేయటం, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉపయోగిస్తే చాలా వరకు ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. థర్డ్ కేటగిరీ ఫియర్ ఆఫ్ ఫీడింగ్ అంటాం. అంటే ఫుడ్ పెట్టడం ఆలస్యం, నోట్లో పెట్టిన దగ్గర నుంచి ఏడవటం, లేదా ఫుడ్ని చూసి భయపడిపోయి పారిపోవటం, లేదా రాగాలు తీయటం, వాంతులు చేయటం, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. అసలు ఫియర్ ఆఫ్ ఫీడింగ్ ఎందుకు వస్తుంది అని అంటే 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎప్పుడన్నా ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళకి సడన్గా పొలమారి సీరియస్గా చోకింగ్ జరిగి ఉంటే, ఊపిరాడకుండా జరిగి ఉంటే, అది గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. అది మాటికి రీప్లే చేసుకుంటూ భయపడుతూ ఉంటారు. వేరే ఇంకొక రీజన్, నోట్లో ఏమన్నా ప్రొసీజర్స్ జరిగి ఉంటే, అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటే, ఫుడ్ చూస్తే చాలు ఆ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ జరిగిన తర్వాత ఫీడింగ్ జరిగి వాటిల్లో వాళ్ళకి అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటే అవి గుర్తుపెట్టుకుని భయపడుతూ ఉంటారు. అండ్ నోట్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసే వరకు ఫుడ్ ఎవర్షన్ ఉంటుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి కాకుండా పెయిన్ఫుల్ లీజన్స్ ఏమున్నా కానీ, నోట్లో ఏమన్నా పెయిన్ఫుల్ థింగ్స్ ఉన్నాయా, గొంతులో ఏమన్నా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫుడ్ పైప్లో ఇస్నోఫిలిక్ ఇస్ఫెజైటిస్ అని ఉంటుంది, వీటి మూలాన, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్లో కూడా ఫియర్ ఆఫ్ ఫీడింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్సే. అన్నిటికీ చిట్కాలు ఉంటాయి. సో ఫీడింగ్ ప్రాబ్లమ్స్ చాలానే చెప్పారు. మరి ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి అని అడుగుతున్నారా? సింపుల్ చిట్కాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసినప్పుడు చైల్డ్ అసలు సరిగ్గా వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్గా పెరుగుతున్నారా లేదా, ఇది ఫస్ట్ అసర్టైన్ చేసుకోండి. ఎదుగుదల సరిగ్గా ఉంటే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే సరిగ్గా ఎదుగుతున్న పిల్లల్లో కూడా కొన్ని ఫుడ్ తినటం, కొన్ని ఫుడ్స్ని రెఫ్యూజ్ చేయటం, ఇలాంటి ప్రక్రియ ఉంటుంది. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో చెప్తాను. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. 90% మంది సరిగ్గా తినని పిల్లల్లో రీజన్ పేరెంటల్ కోయర్సింగ్ అంటాం. అంటే విపరీతంగా భయపెట్టడం, ఫోర్స్ చేయటం, తిట్టడం, అదొక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయటం. తినకపోవటం మూలాన సంవత్సరం దాటిన పిల్లల్లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. కానీ మీ పేరెంటింగ్ స్టైల్ కానీ లేదా ఫీడింగ్ స్టైల్ మూలాన మాత్రం డెఫినెట్గా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పేరెంట్కి చైల్డ్కి మధ్య బాండ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరీ అంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకుండా నేను చెప్పే చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ పిల్లలు బెటర్గా తింటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈ పూట తిన్నారా లేదా, ఇవాళ తిన్నారా లేదా, ఈ 2 రోజులు తింటున్నారా లేదా, నేను అనుకున్నవన్నీ డెఫినెట్గా ఇవన్నీ తిన్నారా లేదా, ఇలా కాదు కౌంట్ చేయాల్సింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అంటే ఒక 3-4 వారాలు, లాస్ట్ 3-4 వీక్స్ బాగానే తిన్నారా, లాస్ట్ 3-4 వీక్స్లో వాళ్ళు తినాల్సినంత మాంసకృతులు అంటే ప్రోటీన్ తిన్నారా లేదా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ యావరేజ్గా లాస్ట్ 4 వీక్స్లో తినాల్సినంత తిన్నారా లేదా, ఇలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అసెస్ చేయండి. అప్పుడు మీ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే కరెక్ట్. బాడీ కాన్స్టెంట్గా మనకున్న రిక్వైర్మెంట్స్ ప్రకారం
ఒక వీక్ ఎక్కువ తింటే ఇంకో వీక్ తగ్గించి తినటం, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అందరూ మరమనుషులు ఆర్ రోబోస్ లాగా ఇవాళ ఎంత తింటే అంత, కంప్యూటర్స్లో ఏదో చిప్ ఫీడ్ చేసినట్టుగా ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ ప్రకారంగా ఏ బాడీ పనిచేయదు, పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. సో రిలాక్స్. కొంతమంది ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు కుంభాలు ఇంతింత ఇట్లా ఫుల్ మౌంటైన్స్ పెట్టి తీసుకెళ్తారు పిల్లలకి దగ్గరికి. అది చూడగానే ఇమ్మీడియట్గా చైల్డ్కే కాదు అడల్ట్కి కూడా తినబుద్ధి అవ్వదు. సో వెరీ ఇంపార్టెంట్ పోర్షన్ సైజ్ అంటాం. ఏంటంటే కొద్ది మోతాదులో పెట్టండి వాళ్ళ బౌల్స్లో కానీ వాళ్ళ ప్లేట్స్లో కానీ. అవి తింటూ ఉండగానే మీరు పక్కనే ఉంటారు కాబట్టి ఇంకొంచెం వేయండి. ఇది 2 విధాల ఇంపార్టెంట్. అంత ఎక్కువ ఫుడ్ చూడగానే పిల్లలు అమ్మో ఎంత తినాలా, నా వల్ల కాదు అని అనిపించవచ్చు. రెండోది, కొంత మోతాదులో పెట్టినప్పుడు అది తినగానే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుంది. క్లాప్ చేయండి లేదా వెరీ గుడ్ అనండి. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ తోటి డూ యూ వాంట్ టు హ్యావ్ ఎ లిటిల్ మోర్ అని చెప్పి మీ పళ్ళెంలో సర్వ్ చేసుకుంటూ వాళ్ళ పళ్ళెంలో కూడా ఇంకొంచెం వేయండి. డెఫినెట్గా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. ఒక సీరియస్ డిజార్డర్, అవాయిడెంట్ రెస్ట్రిక్టివ్ ఫీడింగ్ డిజార్డర్ అని ఉంటుంది. చాలా తక్కువ మంది మోతాదులో ఉంటుంది. ఈ డిజార్డర్ ఉంది అని మీ పీడియాట్రిషియన్ మీకు చెప్తారు. ఇలాంటి పిల్లల్లో కంప్లీట్గా ఫుడ్ని రిఫ్యూజ్ చేయటం అండ్ సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, గ్రోత్ చాలా ల్యాగింగ్ ఉంటుంది. కానీ ఇది చాలా అన్కామన్ అండ్ దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. పిల్లలు సంవత్సరం దాటగానే, ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర రెగ్యులర్గా ఫాలో అప్ అవుతున్న పేరెంట్స్కి ఆల్మోస్ట్ 9-10 మంత్స్ అప్పటి నుంచే వాళ్ళు హ్యాండ్ అండ్ మౌత్ కోఆర్డినేషన్ స్టార్ట్ అవుతుంది. చూ చేస్తూ ఉంటారు, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు టెక్స్చర్స్, స్మెల్స్ అన్నిటినీ. సో వీనింగ్ టైం అప్పుడే వాళ్ళకి చేతుల్లోకి ఏమన్నా తినటానికి పనికొచ్చేవి. బిలో 1 ఇయర్ హార్డ్గా ఉన్న సబ్స్టెన్సెస్ ఇవ్వకూడదు, చోక్ చేసుకుంటారు. సో సెమీ బాయిల్డ్ పొటాటో కానీ లేదా క్యారెట్ కానీ చేతికిస్తే లేదా ఒక చిన్న బౌల్లో వేసిస్తే వాళ్ళే చేత్తో తీసుకుని తింటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కరెక్ట్ ఫీడింగ్ టెక్నిక్స్. అలా గనక చేస్తే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. పిల్లలు అది చాలా ఇష్టపడతారు. నేను కూడా ఒక పర్టికులర్ పని చేయగలిగాను అనే ఆనందంతో దాన్ని మళ్ళీ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు గుడ్ ఈటర్స్ అవుతారు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాళ్ళ మీద పడుకోబెట్టుకుని గొంతులో పోయకుండా వాళ్ళని భాగస్తులు చేయండి. వెన్ దే ఆర్ ఈటింగ్, లెట్ దెమ్ ఎంజాయ్ ద ఈటింగ్. మీ పక్కన కూర్చోపెట్టుకొని, కొంచెం పెద్ద పిల్లలు అయితే మీరు తింటూ సెట్ అన్ ఎగ్జాంపుల్. అన్ని రకాల ఫుడ్స్ మీరు తింటూ ఉంటే వాళ్ళకి జెంటిల్గా నడ్జింగ్ అంటాం. అంటే ఇది తింటావా అని ఆఫర్ చేయటం, తినరాదు అని అంటాం. ఇట్లా ఉండాలి. కానీ భయానక బీభత్స వాతావరణంలో ఫుడ్ పెట్టకూడదు. మన ఎగ్జాంపుల్ సెట్ చేయగానే అది అందుకొని క్యూ తీసుకొని వాళ్ళు కూడా ఈసారి కాకపోతే వచ్చేసారి, వచ్చేసారి కాకపోతే మరోసారి డెఫినెట్గా ట్రై చేయడానికి ఇష్టపడతారు. అండ్ నియోఫోబియా అని నేను చెప్పినట్టుగా కొత్త ఫుడ్ ఏది పెట్టినా కానీ ఫస్ట్ నో అనే అంటారు. ఇది నార్మల్. అట్లీస్ట్ 8 to 12 times ట్రై చేయండి. అట్ సమ్ పాయింట్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్క ఫుడ్ స్టఫ్ తినాలని రూల్ ఏం లేదు. లిటిల్ అదర్ ఆప్షన్స్ కూడా చూసుకోండి. ప్రోటీన్ సోర్సెస్ ఒక 4 ఉంటే ఒక పర్టికులర్ సోర్స్ వాళ్ళు తినట్లేదు అనుకోండి, మిగతా 3 ట్రై చేయండి. ఇట్స్ స్టిల్ ఫైన్. సో ఇలా ఇంటర్చేంజబుల్గా ఉండాలి. కొంతవరకు పట్టు విడుపు ఉండాలి ఫుడ్ స్టఫ్స్లో. ఫుడ్ని ఇష్టపడటానికి ఫుడ్ని ముట్టుకోవటం, స్మెల్ చేయటం, ఫీల్ అవటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్రిపరేషన్లో కూడా వాళ్ళని భాగస్తులు చేయండి. సేఫ్గా ఉంటే మీరు వంట చేస్తున్నప్పుడు చిన్న చపాతీలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా కొంచెం పిండి ఇచ్చి చపాతీ చేయమనండి. చిన్న చపాతీలు అవి ఫైన్ మోటార్ స్కిల్స్ పెంచడమే కాకుండా ఫుడ్ని ముట్టుకోవటం, ప్రిపరేషన్లో భాగం అవ్వటం మూలాన వాళ్ళకి ఫుడ్ మీద పాజిటివ్ అభిప్రాయం పెరిగే అవకాశం ఉంటుంది.
ఇది కాకుండా షేప్స్లో తయారు చేయటం, పర్టికులర్లీ less than 5-year-oldsకి ఫన్నీ షేప్స్ చేయటం, లేదా కొద్దిగా అక్కడక్కడ సాసెస్ నంచుకొని తినేటట్టుగా, లేదా యోగర్ట్ డిప్స్ కానీ అంటే పెరుగులో నంచుకొని తినటం కానీ, లేదా అలాంటి చిన్న చిన్న డిప్స్ తయారు చేయొచ్చు, మేయోనీస్ డిప్స్ ఇట్లాంటి వాటిల్లో నంచుకుని తినమని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్ కూడా ఇష్టమైన దాంతో కలుపుకొని తినమంటే డెఫినెట్గా ట్రై చేస్తారు. నేను చెప్పేవన్నీ ఎక్కువగా పేరెంట్స్కి చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు తెలియకుండా చాలాసార్లు అన్డ్యూ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పిల్లలు చుట్టూ అన్నీ పడేస్తున్నారండి, నేలంతా పడేస్తున్నారు ఫుడ్, అందుకని నేను ఇవ్వట్లేదు, నేనే ఫీడ్ చేస్తున్నాను అంటారు. లేదా ముఖం అంతా రాసుకుంటున్నారు, బట్టల మీద పడుతోంది. ఇలాంటివన్నీ మీరు భరించాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలా భరిస్తేనే వాళ్ళు ఫుడ్కి క్లోజ్ అవుతారు అండ్ బెటర్గా తినగలుగుతారు. ఏజ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏంటో తెలుసుకోగలగాలి. 2 ఏళ్ల పిల్లవాడు 15 ఏళ్ల పిల్లవాడు లాగా తినడు కదా. అండ్ 15 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకే తెలుస్తుంది. సో పేషెంట్గా ఫుడ్తో ఆడుకోవటం కొంతవరకు మీరు అలౌ చేయాలి. అప్పుడే వాళ్ళకి అవన్నీ ఫీల్ అవటం మూలాన పాజిటివ్గా ఇంప్రెషన్ వచ్చి ఫుడ్ ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరన్నా గుడ్ ఈటర్స్ ఉంటే వాళ్ళని పిలవండి ఇంటికి మీల్ టైమ్స్ అప్పుడు. సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ చైల్డ్కి పక్కన పిల్లలు తింటూ ఉండగా తినటాన్ని చాలామంది పిల్లలు ఇష్టపడతారు. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ చాలామంది చెప్పారు, ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు గ్రూప్లో బాగా తింటాడు మా చైల్డ్, ఇంటికి వస్తే సరిగ్గా తినడు అని. ఇది నిజం కూడా, గ్రూప్లో. సో ఆ గ్రూప్ మీరు ఫ్యామిలీలోనే క్రియేట్ చేసుకోవచ్చు. కామన్ మీల్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు తింటూ వాళ్ళ సిబ్లింగ్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ తింటూ ఉంటే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. మాట్లాడండి, ఐ కాంటాక్ట్ ఇవ్వండి. ఈ రోజుల్లో బాగా తగ్గిపోతున్నది ఐ కాంటాక్ట్. పేరెంట్ ఒకవైపు కూర్చుని రెండో వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు, చైల్డ్ గ్యాడ్జెట్ వైపు చూసుకుంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా ఒకళ్ళ ఎదురుగా ఇంకోళ్ళు కూర్చుని తింటూ ఫుడ్ బాగుందని, లేదా వేరే టాపిక్ అయినా కానీ ప్లెజెంట్ టాపిక్ మాట్లాడితే పిల్లలు ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా తినకపోవటానికి కారణం మానసిక రుగ్మతులు అవ్వచ్చు. అది పేరెంట్లో ఉండొచ్చు, లేదా పిల్లల్లో కూడా ఉండొచ్చు. యాంగ్షియస్ ఎన్వైరన్మెంట్ అంటే విపరీతంగా స్ట్రెస్ఫుల్గా ఉన్న హౌస్ హోల్డ్స్లో, లేదా డిప్రెషన్ ఉన్న పేరెంట్స్ కానీ పిల్లల్లో కూడా ఫుడ్ అండ్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే డెఫినెట్గా తెలుస్తాయి. అండ్ సింపుల్ చిట్కాలతోటి ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఫుడ్ ఫస్సినెస్ ఆర్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ గురించి నేను చెప్పిన మొత్తం విషయాన్ని 5 ముక్కల్లో మీకు సినాప్సిస్ చెప్పేస్తాను. ఏంటంటే, అసలు మీ పిల్లలు తినట్లేదు సరిగ్గా అనేది నిజమా మీ అపోహేనా? ఇది ఎలా తెలుసుకోవటం? సింపుల్గా తెలుసుకోవాలనంటే గ్రోత్ సరిగ్గా ఉందా లేదా, ఎక్కువగా జబ్బు పడుతున్నారా, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సరిగ్గానే తింటున్నట్టు అనిపించినా గ్రో అవుతున్నట్టు అనిపించినా చాలా తక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్ తింటున్నారా, అవే మాటికి తింటున్నారా, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అవాయిడ్ చేస్తున్నారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి పీడియాట్రిషియన్ దగ్గర. సరే చెక్ చేసుకున్నారు, ప్రాబ్లం నిజంగానే ఉందని తెలిసిందనుకోండి, ప్రాబ్లం ఏంటి అనే దాన్ని బట్టి సొల్యూషన్ కూడా తెలుస్తుంది. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు. ఏంటంటే, ఈ రోజుల్లో కామన్గా చూస్తున్నది డిస్ట్రాక్షన్ ఫీడింగ్. సెల్ ఫోన్ కానీ టెలివిజన్ కానీ ఇవి పెట్టేసి పిల్లలు అవి చూస్తూ ఉంటారు, పక్కన కూర్చుని వీళ్ళు ఫాస్ట్గా పెట్టేస్తారు. ఎస్, షార్ట్ టర్మ్లో ఇది మీకు చాలా సుఖం ఇస్తుంది, కానీ పిల్లలకి మీకు ఇద్దరికీ కూడా లాంగ్ టర్మ్లో ఇది పెద్ద తలకాయ నొప్పిలా తయారవుతుంది. యాక్చువల్గా ఫుడ్ని మనం ఆస్వాదిస్తూ తినాలి. అండ్ పర్టికులర్లీ డెవలపింగ్ ఏజ్లో టెక్స్చర్ ఏంటి, స్మెల్ ఏంటి, టేస్ట్ ఏంటి, అమౌంట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తూ తినటం మూలాన ఫ్యూచర్లో ఓవర్ వెయిట్ అవ్వరు, అట్లానే అండర్ వెయిట్ అవ్వరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా
కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే పర్టికులర్లీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో వాళ్ళంతటా వాళ్ళు తినటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు 6 నెలలు 10 నెలలు అప్పటి నుంచి ప్రయత్నం చేస్తుంటారు అన్నిటి మీదకి ఉరికి నోట్లో పెట్టుకోవడానికి. అది ఎంకరేజ్ చేయకుండా దాని మూలాన ఫుడ్ అటు ఇటు పడిపోతుందనో లేదా సరిపడా తినట్లేదనో పేరెంట్సే బలవంతాన పెడదామని చూస్తూ ఉంటారు. ఇది డెఫినెట్గా నో. సో ఇండిపెండెన్స్ ఎంకరేజ్ చేయటం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ మీల్ టైమ్స్, కామన్ మీల్ టైమ్స్ ఉండాలి. పేరెంట్స్ తింటూ పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకుని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ప్లెజెంట్గా ఉండాలి. యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేస్తారు. లేదా ఎప్పుడు చూసినా వాళ్ళు తినకపోవటం అనే ప్రాబ్లమ్ని ఇంట్లో డిస్కస్ చేయటమే కాదు, కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర డిస్కస్ చేసి అన్నెసెసరీగా వాళ్ళకి నేను తినకపోతే నాకు ఎక్కువ అటెన్షన్ వస్తుందా అని వాళ్ళకి అనిపించి అది ఎక్కువగా చేసే డేంజర్ కూడా ఉంటుంది. ఇవన్నీ సింపుల్ థింగ్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.